మా కళ్ళ ముందే సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా మా ఉద్యోగాలు పోతుంటే మేము చూస్తూ ఊరుకోలేము కదా. ఆ చూస్తూ ఊరుకోలేమని చెప్పి మేము అన్న రోడ్లెక్కి వేరే తిరుగు చేస్తున్నామా? మీరు చూడండి, ఇప్పుడు మొన్న పరేడ్ గ్రౌండ్లో ఏం మీటింగ్ పెట్టిండ్రు? ఆ మీటింగ్ పేరేంటిది? మాలల సింహగర్జన. మరి సింహాల మధ్యలో మేము 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 అది జింకలు అనుకుందాం. ఇంకా సింహాల మధ్యలో జింకలు ఎట్లా కలిసి ఉంటాయి? ఇప్పుడు ఐక్యత అంటాండ్రు, మళ్ళీ వాళ్ళే సింహాలు అంటాండ్రు. ఇక సింహాలనే మాలలతో జింకలనే మాదిగలు మిగతా 57 కులాలు ఎట్లా కలిసి ఉంటాయి, ఎట్లా బతుకుతాయి? నంబర్ 1. డప్పు ప్రమాదమా, బర్షల్ ప్రమాదమా? డప్పు ఒక విలేకరు పాత్ర పోషించింది సమాజానికి. డప్పు ఆనంద గడియల్లోనూ బాధాకరమ గడియల్లోనూ డప్పు తమ పాత్ర పోషించింది, సమాజానికి సేవ చేసింది. మేము డప్పుతో మా ఆవేదన చాటాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టడానికి ఇంకో పేరు పెట్టిండ్రు, 1,00,000 బరిసెలు 1,00,000 కర్రలు అని. 1,00,000 బరిసెలు 1,00,000 కర్రలు అని చెప్పి మా ఆకాంక్ష చాటడానికి మా గొంతు సరిపోతలేదు, మా డప్పు ద్వారానన్నా ప్రపంచానికి ఆవేదన చాటాలని చెప్పి సమాజానికి ఉపయోగపడే డప్పునే మళ్ళీ ఉద్యమానికి మలుస్తున్నాం. కానీ వాళ్ళకి ఇక ఎవరి మద్దతు లేదు కాబట్టి ఇక కర్రలను బాకులు తీసుకొస్తామని వాళ్ళు అంటారు. వాళ్ళకి మద్దతు ఎవరు లేరు. ఎట్లాగో అంటే విచక్షణ కోల్పోతుండ్రు వాళ్ళు. మేము విచక్షణ నిన్నడు కోల్పోలేము. నా పాత్రికా మిత్రులారా, ఒక్కసారి చూడండి, ఎప్పుడన్నా ఈ 30 ఏళ్ళలో అసలు అన్యాయం గురైంది మేమే కదా, ఆవేదన మాకే ఉన్నది కదా, సాధించుకునే పట్టుదల మాకే ఉన్నది కదా. ఎప్పుడన్నా వేదికల మీద తొడలు కొట్టామా? వాళ్ళు తొడలు కొడుతుండ్రు కదా. ఎప్పుడన్నా మీసాలు దువ్వామా? వాళ్ళు మీసాలు దూతుండ్రు కదా. వర్గీకరణ అడ్డుకునేటోళ్ళని తొక్కుకుంటా పోతామని ఎప్పుడన్నా అన్నమా? కానీ వర్గీకరణ అడుగుతే తొక్కుకుంటా పోతామని వాళ్ళు అంటారు కదా. మొన్న గోదావరి ఖండ్లో ఒక మాల మహానాడు జాతీయ నాయకుడు అనే పేరుతో మందకృష్ణను త్వరలోనే రాళ్లతో కొట్టి చంపి రోజు దగ్గరకు వస్తుందని చెప్పి ప్రకటన చేశాడు కదా. అక్కడక్కడ కేసులు పడుతున్నాయి కదా. అంటే వాళ్ళు ఎటువైపోతారు? విచక్షణ కోల్పోతా అంటారు. విచక్షణ కోల్పోయి మీసాలు దూతుండ్రు, తొడలు కొడుతుండ్రు, తొక్కుకుంటా పోతాం అంటారు, అవసరంటే చంపుతామంటారు. ఇక ఉద్యమాన్ని నిలబెట్టాల్సింది, కాపాడాల్సింది, దాన్ని విజయం వైపు నడిపించి మాదిగా మా 57 కులాల బిడ్డలకు భవిష్యత్తుని ఇవ్వాల్సింది TUWJ అనే విషయం కూడా మీద తీసుకొస్తున్నాను. దానికి ఆ పాత్ర పోషించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు చాలా స్పష్టంగా వారి ఉద్యమ కార్యాచరణని కృష్ణన్న మీకు వివరించారు. ఎక్కడ బహుశా ఎలాంటి సందేహం కూడా మిగిల్చలే. ఏదైనా క్వశ్చన్ అడుగుదామని ఇప్పుడు ఏం అడగాలనే సందిగ్ధంలో మా వాళ్ళు ఉన్నారు. MRPS ఉద్యమం కొంచెం ఊపందుకుంది. మందకృష్ణ మాదిగ గారు నిర్వహిస్తున్న ఉద్యమానికి బాగా ఆదరణ పెరుగుతుంది అనడానికి ఈ 3 నెలలలో మేము గమనించింది ఏంటంటే, గత మీట్ ద ప్రెస్లో 4 కెమెరాలు 30 మంది జర్నలిస్టులు వచ్చారు. ఇవాళ 22 కెమెరాలు 45 మంది జర్నలిస్టులు హాజరయ్యారు ఈ మీటింగ్కి. అంటే వారికి ఉద్యమం కూడా ఆ స్థాయిలో వెళ్తున్నందునే వాళ్ళ మీడియా కూడా వారి వెనుక ఉందనడానికి వాళ్ళ మీట్ ద ప్రెస్ నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్కి మనము స్టార్ట్ చేద్దాం. ముందుగా మీకు మైక్ ఇస్తారు, మీ పేరు చెప్పి మీ ఆర్గనైజేషన్ పేరు చెప్పి స్టార్ట్ చేయాలని విజ్ఞప్తి. దయచేసి కొంతమంది మిత్రులు మాటకు ఫోన్లు తీస్తున్నారు, ఆ కెమెరాలకు అడ్డంగా పోతున్నారు. వాళ్ళందరూ లైవ్లు పెట్టుకున్నారు మీడియా వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఫోన్ రాగానే మీరు ఫోన్లు పనిచేయండి కొద్దిసేపు, లేదు అంటే బయటికి వెళ్ళి అక్కడ నిలబడండి, అక్కడ నుండి గమనించండి, కెమెరాలకు అడ్డం మాత్రం పోకండి. మైక్ అక్కడ కింది వంశీ, నువ్వు అక్కడ మైక్ తీసుకో. ఇక్కడ వాళ్ళ ఆ డోర్ పెట్టేసే వంశీ, ఆ డోర్ పెట్టేవను పైకి వెళ్ళి. చెప్పండి అన్న. నా పేరు మధు, RTV నుంచి. ముందుగా కంగ్రాచులేషన్స్ పద్మశ్రీ. తర్వాత మీరు అంటే మేము చూసినటువంటి దాంట్లో జర్నలిస్ట్గా 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాం. చూసిన దాంట్లో మాదిగా అనేటువంటి పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడేటువంటి సందర్భంలో దాన్ని ఒక టైటిల్ కార్డ్గా చేసిరు మీ పేరుతోటి. దాంతో చాలామంది మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో శర్మ, వెలమ, రావు, రెడ్డి అనేటువంటి దానికి ట్యాగ్ లైన్ కనిపిస్తూ ఉండే గొప్పగా. దాన్ని తీసుకొచ్చిరు, అది అభినందిస్తూ ఉన్నా. దాంతోపాటు ఇక క్వశ్చన్లోకి వెళ్తే ఏంటంటే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిక్యం ఉందంటారు, రేవంత్ రెడ్డిని అడ్డుకుంటున్నారు అంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా మీ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. మందకృష్ణ మాదిగా నాకు చెప్పేటువంటి పరిస్థితి లేదు, ఆయన చెప్పుకోవాల్సిన పార్టీకి చెప్పుకోవాలి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు వర్గీకరణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి స్టేట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు.
దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఇంకొకటి, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయబోతా ఉన్నారు? 1,00,000 డప్పులు 1,000 గొంతులతో ఎలాంటి ఒత్తిడి తీసుకురానున్నారు ప్రభుత్వాలపైన, పార్టీలపైన? ఏం చేయబోతా ఉన్నారు? ఆయన వేసిన ప్రశ్నలోనే జవాబు కూడా ఉన్నది. ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆ మాట అన్నది గాంధీ భవన్ సందర్భంగా. ఆయన ముఖ్యమంత్రి కాకముందు గాంధీ భవన్లో నేను మాట్లాడినప్పుడు సరైన ఆన్సర్ రానప్పుడు నేను గట్టిగా అక్కడనే గాంధీ భవన్లో నిలదీస్తే ఆయన దాన్ని తట్టుకోలేక మాకు చెప్పేది ఏమున్నది, బీజేపీ నాయకత్వానికి చెప్పుకో అన్నాడు. ఆ తర్వాత నేను నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చా, చెప్పుకున్నాంగా, క్లియర్ అయిపోయింది. మళ్ళీ రెండో మాట మీరే చెప్పారు కదా, మాకు చెప్పేది ఏం లేదు, మా పార్టీ మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలమని చెప్పి అదే అమలు చేయమంటున్నా. ఎందుకు జాప్యం జరుగుతుంది? మరి బీజేపీకే చెప్పుకోమన్నాడు, నేను బీజేపీకి చెప్పుకున్నా, గౌరవ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చాను. అప్పటి వరకు తీసుకురాలేదు మరి నేను గాంధీ భవన్లో ఆ అంశం ఉత్పన్నమయ్యేంత వరకు అప్పటి వరకు గౌరవ నరేంద్ర మోడీ గారు రాలేదు కదా, ఎన్నికలకు ముందు కదా, అసెంబ్లీ ఎన్నికల ముందు గాంధీ భవన్ విషయం మీరు చెప్పారు. ఓకే, సుప్రీంకోర్టులో విచారణ జరగాలంటే కేంద్రం సపోర్ట్ కావాలి కాబట్టి కేంద్రం దగ్గరికి వెళ్ళాం, పిలిపించాం, మాట్లాడాం. కేంద్రం ఏదో వర్గీకరణ మీద అఫిడవిట్ ఇచ్చింది, అది జరిగింది. మరి మీరే చెప్పారు కదా, మాకు చెప్పేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలం అని చెప్పి. ఇప్పుడు ఎన్నికల ముందు నువ్వు గదే అన్నావు, ముఖ్యమంత్రి గదే అన్నావు, మరి ఎందుకు అమలు జరుగుతలేదు? నువ్వు అసెంబ్లీ ఇచ్చిన మాట ఎందుకు తప్పుకున్నావు? ఇది చెప్పండి అంతే. అసెంబ్లీలో గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాం అన్నవా లేదా? అందరికంటే ముందు దేశంలో తెలంగాణలో అమలు చేస్తామన్నావా లేదా? ఈ రెండు ఎందుకు అమలు కాలేకపోయినాయి? అమల్లో ఒక నెల జాప్యమైన ఉద్యోగాల వర్గీకరణ కూడా ఎట్లా భర్తీ చేస్తున్నావు? ఎవరు ఒత్తిడి? మీరే చెప్పండి. ఏ ఒత్తిడి లేని ఆ క్షణంలో నువ్వు మాట్లాడినావు కదా, ఆ మాటలకు విలువనీయకుండా వెనకపోవడానికి ఏ ఒత్తిడి పనిచేసింది? జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత కదా ఇది అంతా పెండింగ్లో పడ్డాయి. ఒత్తిడి వాళ్ళే కదా, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడికి తలుగుతున్నట్టే కదా. ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో, మరి 2004 ఇవ్వలేదు కదా. ఆనాడు రిపోర్ట్ ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, బిల్లు పెట్టొద్దని అడ్డం పడ్డది వీళ్ళే కదా, వాళ్ళ మాటకి విలువనిచ్చారు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును మేము ఆమోదించమని ఒకవైపు వీళ్ళు మాట్లాడుతున్నారా లేదా? తీర్పుని ఆమోదించమన్నప్పుడు వర్గీకరణ వ్యతిరేకించినట్టే కదా. మరి వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళ పట్ల ఏం చర్య తీసుకున్నారు? నేను ఒక మాట అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని శాసిస్తున్నారు అని అనుకుంటున్నాం మేము. మా జోలికి నువ్వు వస్తే నీ పదవి పోతుంది అనే స్థాయికి వాళ్ళు ఎదిగారు. లేకపోతే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? కేంద్ర మంత్రిగా పనిచేసిన సర్వే సత్యనారాయణ గారు ఏదో ఎవరి మీద ఒక మాట జారిందంట, ఎప్పుడో ఎవరో ఒకరి మీద మాట జారిందంట. 48 గంటల్లోనే సస్పెండ్ చేశారు కదా ఆయనను. కాంగ్రెస్ పార్టీలో మాట పెరిగి ఒక మాట ఎవరి మీదనో జారిండని కేంద్ర మాజీ మంత్రి హోదాలో ఉన్న అతన్ని నువ్వు పార్టీని సస్పెండ్ చేశావు కదా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉండబడే మా బక్క జడ్సన్ ఏదో అన్నాడని చెప్పి వరంగల్ అతను ఆయనను సస్పెండ్ చేశారు కదా, మాదిగోళ్ళు ఇద్దరిని. ఒక ఆయన సీనియర్ కార్యకర్త నాయకుడు, ఒక ఆయన కేంద్ర మంత్రి హోదాలు పనిచేసాడు. మరి వీరు వర్గీకరణ జరగనీయమని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు, సుప్రీంకోర్టు తీర్పును అమలు జరగనీయమని మేము వ్యతిరేకిస్తున్న మాట్లాడుతున్న వాళ్ళను ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు సస్పెండ్ చేయక? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెడతారు మీరు, వర్గీకరణ జరగనీయమంటే మేనిఫెస్టోకి వ్యతిరేకం కాదా? జాతీయ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు డిక్లరేషన్ చేస్తాడు, మరి వర్గీకరణ జరగనీయమంటే ఖర్గేకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదా? రాహుల్ గాంధీ గారు గద్వాల సభలో హైదరాబాదు ఎడిటర్స్ మీటింగ్లో వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మాట్లాడతాడు, మరి రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదా వర్గీకరణ అడ్డుకోవడం అంటే? మీరు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినా, సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినా, మల్లికార్జున గారికి వ్యతిరేకంగా మాట్లాడినా, మేనిఫెస్టోలకు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని మీరు ఏమన్నారు? సర్వే సత్యనారాయణ గారు ఒక మాట అంటే మాత్రం సస్పెండ్ చేస్తారు మాదిగోళ్ళకు, ఓ బక్కా జడ్సన్ సస్పెండ్ చేస్తారు మాదిగోళ్ళను. పార్టీ తీర్మానాలకు వ్యతిరేకంగా, మేనిఫెస్టోలకు వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానాలకు వ్యతిరేకంగా, మీ హామీలకు వ్యతిరేకంగా అదే పార్టీలో మాలలు అడ్డం పడుతుంటే, బహిరంగ మాట్లాడుతుంటే మీరు మౌనం అవుతున్నారంటే వాళ్ళు మిమ్మల్ని శాసిస్తుండరని కాదా? శాసిస్తుండ్రు మిమ్మల్ని. మేము చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ దగ్గర తీసుకుంటే దగ్గర అవుతాం, మీరు దూరం పెడితే దూరం పోతాం.
మాకు వర్గీకరణే ముఖ్యం, మాకు వర్గీకరణే ముఖ్యం. దగ్గర తీసుకుంటే దగ్గర అవుతాం మా మాదిగలు, మా మిగతా 57 కులాలు. దూరం కొడితే ఏం చేస్తారండి? మా ఇంట్లో మీకు స్థానం లేదు, మా కాంగ్రెస్ ఇంట్లో మాలలకు తప్ప మాదిగలకు 57 కులాలకు స్థానం లేదు, మేము వర్గీకరణను అమలు చేయము, మీ ఇష్టంన దారికి పోండి అని చెప్తే ఎవరో ఎటైనా పోతారు. మీరు గట్ల చేస్తున్నారు, పరోక్షంగా గట్లనే చేస్తున్నారు. స్వామి ఈనాడు ఈ ఫిబ్రవరి 7 తారీఖున జరుగుతుంది. దీని స్వరూపం ఎట్లుంటుంది? ఇది అంటే ఇది మానవాహారం లెక్క ఉంటుందా, సాగరాహారం లెక్క ఉంటుందా, మిలియన్ మార్క్స్ లెక్క ఉంటుందా, ఎట్లుంటుంది ఇది? అంటే ఇంకోటి అమల్లో ప్రోగ్రామ్ ఇదే చివరి ప్రోగ్రామ్ అనుకుంటారా? ఇంకా చేయకుంటే మీ యాక్షన్ ప్లాన్ ఎట్లుంటుంది? నమ్ముడు ఇప్పుడు ప్రపంచంలోనే ఎన్నడూ ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమం ఒక వాయిద్యం పేరుతో జరుగుతుంది. బహుశా ఎక్కడ కూడా వాయిద్యాలతో కూడిన ఆకాంక్ష ప్రదర్శన ఇక్కడ జరగలే. మనకు ఇక్కడ తెలంగాణలో ధూమ్ధామ్ అంటాం, కానీ ధూమ్ధామ్ ఒక వేదిక మీద ఒక ప్రదర్శనకు మాత్రమే. ఆ రోజు సభ ఉంటుంది, సమావేశం ఉంటుంది, ప్రజలను ఉత్తేజపరచడానికి, చైతన్యపరచడానికి పాటలు అనేది దానికి పెట్టిన పేరే ఒక ధూమ్ధామ్. అందులో పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచం ముందుకు రాబోతుంది. అది కూడా కని విని రీతిలో 1,00,000 డప్పులు అనుకున్నాం, కానీ మా ప్రజల్లో వస్తున్న చైతన్యం అది లక్షల డప్పులకు వెళ్ళబోతుంది. ఒక రకం చెప్పంటే మాదిగ పల్లెల్లో డప్పు పునర్జీవం పొందుతుంది. ఇప్పుడు మాదిగ పల్లెల్లో డప్పు పునర్జీవం పొందుతుంది. మేము మా చిన్నతనంలో ఊరికి ఒక 40-50 డప్పులు ఉండేది మా చిన్నతనంలో. అవి క్రమక్రమేణా మా కులంలో కొంత చదువుకునే పిల్లలు పెరగడం, దాని తర్వాత మా తాతల కాలం నుంచి, మా తండ్రుల కాలం నుంచి వచ్చిన కొంత డప్పు కొట్టే దాని నుంచి కొంత దూరం అయిపోయారు. దూరం అయిపోయి ఇక మాలో కూడా కొంత డప్పు కొట్టేటోళ్ళు అనే పద్ధతిలో కొంత చూసేంత కొంత అది చేరింది. దానివల్ల ఏమైంది? 50 ఉన్న కాడ 40, 40 ఉన్న కాడ 30, 30 ఉన్న కాడ 20, 20 ఉన్న కాడ 15, 15 ఉన్న కాడ ఇవాళ 10, 8 మిగిలినట్టుగా కనిపిస్తున్నది కదా. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇప్పుడు డప్పులు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూస్తాను. ఇప్పుడు మా డప్పుల కోసం చూస్తుండ్రు. నాకు తెలిసి ఇప్పుడు బిజినెస్ అంతా ఇప్పుడు డప్పుల షాపులకే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు నిజం, డప్పులు దొరుకుతలేవు, వెతుకుతుండ్రు మాదిగ పిల్లలు. అంటే మాదిగ పల్లెల్లో డప్పు మళ్ళీ పునర్జీవం పొందుతుంది. అది నాకు తెలిసి హైదరాబాద్ నగరం వచ్చే సమయానికి, ఆ టైం వచ్చే సమయానికి ప్రతి మాదిగ పల్లెల్లో